సీఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి బిరుదు ఇస్తున్నామన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదన్నారు. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ ఇప్పటికే కవితను రిజెక్ట్ చేశారని, అందుకే పొలిటికల్ ఇమేజ్ పెంచుకునేందుకు సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేస్తే సహించమని జగ్గారెడ్డి చెప్పారు. ఈయన అప్పు బయటకు వెళ్ళి తీసుకొస్తారు, ఆ తీసుకొచ్చిన అప్పు కాంట్రాక్టర్లలో పోతుంది, కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళకి వచ్చే కమిషన్లు వీళ్ళకి వస్తాయి. కానీ రాష్ట్రానికి మాత్రం చెడ్డ పేరు వస్తున్నది, ప్రజలకు మాత్రం పెన్షన్ వస్తలేదు, విద్యార్థులకు మాత్రం ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు. అందుకే ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున రేవంత్ రెడ్డి గారి అవినీతి నిరూపితం అవుతున్నది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము ఒక బిరుదు ఇద్దాం అనుకుంటున్నాం తెలంగాణ జాగృతి తరఫున. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉంటుండే పెద్ద నాయకుడు, ఆయనకు రాజా ఆఫ్ కరప్షన్ అని పేరుండే. ఈయనేమో రేవంత్ రెడ్డి గారు ఆ రాజా అని రాజులకే రాజు, బాద్షాంకే బాద్షా అని పోయినాం. ఇవాళ బిరుదు మరి రాజులకు రాజు అంటే చక్రవర్తి అంటారు. అందుకనే తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా మీకు తెలిసి నేను సమాచారం లేకుండా మాట్లాడను, మీకు తెలిసి నేను ఆధారం లేకుండా మాట్లాడను. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. మరి నేను చూస్తున్నా రోజు మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో బ్రేకింగ్ చూస్తున్నా, మరి ఓవర్ యాక్షన్ కవిత, మరి అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. హూ ఇస్ కవిత? కవిత ఎవరు? నీ లీడర్షిప్ క్వాలిటీ ఏంటి? నీ యొక్క లీడర్షిప్ పర్సనాలిటీ ఏంటి? ఒక్క కేసీఆర్ కూతురు అనే ఒక్క దాని మీద నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరమా? ఆమె బయటకు పోతే ఏంది, లోపల ఉంటే ఒరిగేది ఏంది, పోయేది ఏంది? నేనేమంటున్నానంటే నీ పొలిటికల్ యొక్క పర్సనాలిటీ పెంచుకోవడానికి మీ అయ్య నేను రిజెక్ట్ చేసినా, మీ అన్న నిన్ను రిజెక్ట్ చేసినా, నీ పొలిటికల్ పర్సనాలిటీకి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి వస్తున్నావు. కానీ దానికి నాకైతే పెద్దగా ఏమి రెస్పాన్స్ కావాల్సినంత రాజకీయ నాయకుడు కాదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం.